ఈ 12 మంది శిష్యులు ఒక ఆయన వచ్చి అన్నాడు, మేము యాత్రలకు వెళ్తున్నాం గురువుగారు అంటే, మా పాపాలన్నీ కడుక్కోవడానికి వెళ్తున్నాండి, ప్రతి నదిలో కూడా మా పాపములన్నీ కడిగేసుకుని మేము పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఇంటికి వస్తామండి అన్నాడు. సరే, మీరు వెళ్ళే ముందు ఈ కాకరకాయని మీతో కూడా తీసుకెళ్ళి మీరు స్నానం చేసిన ప్రతిసారి కూడా దీన్ని కూడా స్నానం చేయించి తీసుకురండి అన్నాడు. ఆ రోజులు ఈ 12 మంది బయలుదేరేది కాకరకాయ పట్టుకుని వారు మునిగిన ప్రతి నదిలో కూడా వారితో పట్టుకో ఈ కాకరకాయ కూడా ముంచుకుంటూ వచ్చారు. కొన్ని దినాలు అయిన తర్వాత తిరిగి తన గురువు గారి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా, మీరు యాత్రలు ముగించారా? అవునయ్యా, యాత్రలు ముగించేశాం. మరి అంత కులాసైన చక్కగా జరిగిందా? అంత చక్కగానే జరిగిందయ్యా. మరి మీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మా పాపములన్నీ పోయాయ్యా, మేము చక్కగా ప్రతి నదిలో కూడా మునిగాము, మా ఒంటిలో ఉన్న ప్రతి పాపము, మా దేహంలో ఉన్న ప్రతి పాపము, మా మనసులో ఉన్న ప్రతి పాపము కూడా పోయింది అని అన్నప్పుడు, అయితే మీకు ఒక కాకరకాయ ఇచ్చాను కదా, ఆ కాకరకాయ నాకు ఇవ్వండి అని అన్నప్పుడు ఆ కాకరకాయ గురువు గారు ఎదురుగుండగా పెట్టారు. ఈ కాకరకాయని కోసి ఆయన 12 మందికి 12 ముక్కలు ఇచ్చాడట. ఇచ్చి ఇది తిని చూడండి ఎలా ఉందంటే, ఆ కాకరకాయ తినగానే చేదుగా ఉంది. చేదు విషాపాతం అండి, తినలేకపోతాను, అంత చేదుగా ఉందండి అన్నాడు. సరే, అయితే ఇప్పుడు మీరు వెళ్ళి ప్రతి నదిలో ములిగారు, శరీరంలో ఉన్న పాపములు, ఆత్మలో ఉన్న పాపములు, అంతరంగంలో ఉన్న పాపములు అన్నీ పోగొట్టుకున్నాం మనం పరిశుద్ధులమని చెప్తున్నారే, మీతో తీసుకెళ్ళిన కాకరకాయలు ఉన్న చేదు మాత్రం పోలేదే, మీలో పాపములు ఎలా పోతాయ్యా? మీ చేదు, ఈ కాకరకాయలు ఉన్న చేదు కంటే బలమైన చేదు కలిగినవి మీలో ఉన్న పాపాలు, ఆ పాపాలు అలాగ పోవు. పాపం అనేది నదిలో స్నానం చేసినంత మాత్రాన పాపాలు పోవు, కొబ్బరికాయలు కుట్టినంత మాత్రాన పాపములు పోవు, గుడికెళ్ళి మొక్కినంత మాత్రాన మన పాపములు పోవు. మన పాపములు ఎలా పోతాయి అంటే, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొందినప్పుడే మన పాపాలు పోతాయి. ఆయన రక్తముతో కడగబడినప్పుడే మన పాపములు పోతాయి. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విమోచిస్తుంది, కడుగుతుంది, పరిశుభ్రపరుస్తుంది, మనందరినీ పరిశుద్ధులుగా తీరుస్తుందట. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కడగబడాలి? యేసు క్రీస్తు రక్తములో కడగబడాలి, అంతే కదండి. రక్తము చిందించడం వల్ల పాప క్షమాపణ కలదు. రక్తము చిందించాలి, అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఆ పూర్వకాలంలో రక్తము చిందించాలని పశువులను తీసుకెళ్ళి బలిగా అర్పించి ఆ రక్తముతో పాప క్షమాపణ కలగాలని యాజకుడు దేవుని సన్నిధానంలో పాపి కొరకు ప్రార్థన చేసేవాడు. కానీ రక్తము చిందించడం వల్ల, పశువుల రక్తము చిందించడం వల్ల, ఎడ్ల రక్తము చిందించడం వల్ల, గొర్రె మేకల రక్తము చిందించడం